అమ్మా అమ్మా అమ్మా. ఏమిటి బాబు? మరేమో చిట్టిగాడు ఈసారి చిల్డ్రన్స్ డే నాటకంలో ఆడికి ఫస్ట్ ప్రైజ్ అంటున్నాడు. బేబీ బుజ్జి నాకంటున్నారు. నువ్వే చెప్పమ్మా, నాకు ఆడికా? బాబు, ఈసారి నువ్వు ఆ నాటకాలకు ఆటలకు వెళ్ళదు బాబు. అదేంటమ్మా, నన్ను నాటకం వెయ్యొద్దంటావా? అవును బాబు, నీ కొంట్లో బాగోలేదుగా? నాకేం లేదమ్మా, నీ బాగానే ఉన్నానుగా. అప్పుడెప్పుడో చిన్న దెబ్బ తగిలింది. చిన్న దెబ్బ కాదు, నువ్వు నీరసంగా ఉన్నావని, ఎక్కువ శ్రమ పడకూడదని డాక్టర్ చెప్పారు బాబు. డాక్టర్కి ఏమీ తెలీదు. నాకు నీరసంగా లేదు. నేను నాటకం వేస్తాను. వద్దు బాబు, నువ్వు నాటకం వేయడానికి వీలేదు. అంటే నా ఫస్ట్ పేజ్ రాక్కర్లేదా? చిట్టుగాడు ఫస్ట్ పేజ్ పట్టుకుపోవాలా? అందరూ వాడికి చప్పట్లు కొడుతుంటే నేను ఏడుపు మొఖంతో చూస్తూ కూర్చోవాలా? బాబు, గోపి, నేను నాటకం వేస్తానమ్మా. నాకే ఫస్ట్ పేజ్ రావాలమ్మా. అమ్మా, నన్ను వద్దనకమ్మా. నేను నాటకం వేస్తానమ్మా. అతను ఉన్నంత కాలం అతను కోరిందల్లా తీరుస్తూ నవ్వుతూ హాయిగా ఉండేలా చూడాలి. అలాగే బాబు, అలాగే. నువ్వు తప్పకుండా నాటకం వేద్దు గాని. నిజంగానా మమ్మీ? అవును, ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుందు గాని. ప్రామిస్? ప్రామిస్. ఏమిటండి, మీ కొడుకు అంత చక్కగా చేస్తుంటే మీరు ఏడుస్తున్నారు? ఏం లేదండి, ఏం లేదు. వదిలమ్మా, నేను ఇంకా చాలా నాటకం ఆడాలమ్మా. లంక దహనం చెయ్యాలి. రాముడిని సీతని కలపాలమ్మా. సీత సుఖంగా ఉండేటట్టు చూడాలమ్మా. నా బాబుకేమైంది? గోపి, గోపి, గోపి. సీత, బాబు పరిస్థితి ఇక రోజుల మీద ఉంది. ఏ క్షణంలోనైనా వాడికి 100 ఏళ్ళు నిండిపోవచ్చు. డాక్టర్, మీ వైద్య శాస్త్రానికి ఒక చేతనైతే బాగుండును. ఏమిటమ్మా? కొడుకు పోతాడని తెలిసిన తల్లి గుండె ఆపరేట్ చేసి ఆ గుండెకు బదులు ఒక బండరాయి ఉంచగలగడం. వస్తాను డాక్టర్. బహుశా రావాల్సిన అవసరం ఉండదేమో. ఏమిటండి, ఏమిటి మీరు అనేది? నేననేదేమిటే, ఆ డాక్టర్ దయానిదే చెప్పాడు. ఆ సీతమ్మ కొడుకు గోపికి గుండెకి సంబంధించిన భయంకరమైన వ్యాధి వచ్చింది, ఇక ఎంతో కాలం బ్రతకడు అని. పాపం, బంగారం లాంటి పిల్లోడు. ఎంత చురుగ్గా చలాకీగా ఉండేవాడు. కాస్త ఆయుష్ నుదుటను రాసినందుకేనేమో అంత కళిచ్చాడు దేవుడు ఆ పిల్లోడికి. ఆ పిల్లోడే పోతే సీతమ్మ ఏమైపోతుందో ఏమో. ఏమిటర్రా, మీరంతా ఎందుకు ఏడుస్తున్నారు? ఏం జరిగింది? గోపి, మరేమో నువ్వు చచ్చిపోతావట కదూ? చచ్చిపోవడమా? అవును, కొన్ని రోజుల్లోగా నువ్వు చచ్చిపోతావట. ఎవరన్నారు? మా నాన్నగారు మా అమ్మతో చెప్తుంటే విన్నానురా. నీకేదో పెద్ద జబ్బు వచ్చిందట, నువ్వు ఎక్కువ రోజులు బతకవట. నువ్వు లేకపోతే ఎలా గోపి? గోపి, అందరికంటే ముందు నువ్వు చచ్చిపోవడం ఏట్రా? ఏడవకండర్రా, ఆటల్లోనూ నాటకాల్లోనూ నేనేగా ఫస్ట్. అలాగే చావులో కూడా నేనే ఫస్ట్ అన్నమాట. దాని గురించి ఏడవటం ఎందుకు? గోపి, రాధా, చచ్చిపోవడం అంటే విమానం కంటే పైకెళ్ళటం అంతే.
నేను అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటాగా. వెళ్ళండి, ఏడవకుండా అందరూ ఇళ్ళకి వెళ్ళండి. అమ్మా, ఏడుస్తున్నావా? లేదు బాబు, ఏడవటం లేదు. అబద్ధం, నువ్వు ఏడుస్తున్నావు. నేను చచ్చిపోతాను కదూ. లేదు బాబు, లేదు. ఎవరు చెప్పారు? చిట్టి, రాధా వాళ్ళు వచ్చి చెప్పారు. నువ్వు అప్పుడప్పుడు ఎందుకు ఏడుస్తున్నావో ఇప్పుడు తెలిసింది. నువ్వు సరదాగా నవ్వటమే లేదు. నేను చచ్చిపోతాననే కదమ్మా. లేదు బాబు, లేదు. వాళ్ళు వాళ్ళంతా అబద్ధం చెప్పారు. నీకేం లేదు, నువ్వు బాగానే ఉన్నావుగా. నేను ఎప్పుడు ఏడవనే, నవ్వుతూనే ఉంటాను. పడుకో. కృష్ణుడు, నేను చచ్చిపోతానని నాకు బెంగలేదు. ఎందుకంటే చచ్చిపోవడం అంటే నీ దగ్గరికి రావడమేగా. నేను చక్కగా నాకు నువ్వు ఉంటావు. కానీ నేను చచ్చిపోతే అమ్మకు సాయి ఎవరుంటారు? పాపం, అమ్మ ఒక్కతే ఉంటుంది. అందుకని నాన్నగారిని త్వరగా తీసుకొస్తావుగా. అమ్మా, ఏమిటి బాబు? నేను కోరిక అడుగుతాను, తీరుస్తావా? అదేమిటి బాబు, నేనున్నది నువ్వేం అడిగినా తీర్చడానికేగా. మళ్ళీ కాదనకూడదు. ఆనంద్ బాబు, ఎంత కష్టమైనా సరే, నా ప్రాణం ఇచ్చైనా సరే నువ్వు అడిగిన తీరుస్తాను. ఏమిటో చెప్పు. ముందు ప్రామిస్ చేయి. ప్రామిస్. మరేమో నాకు నాన్నని చూడాలనుందమ్మా. బాబు, అవునమ్మా, నాకు నాన్న కావాలి. నాన్నే తొందరగా రమ్మనమ్మా. అదెలా బాబు? ఆయన అక్కడి నుంచి రావాలంటే బోల్డెన్ రోజులు పడుతుంది.